ఏం చేయాలండి? మనస్సును వృత్తిహీనముగా చేసుకోండి, అంటే వృత్తిరహితంగా. మనస్సు అంటే ఏమిటి? కామ, సంకల్పో, విచికిత్స, శ్రద్ధ, ధృతిరధృతి, హ్రీర్ధీర్భీరిత్యేతత్ సర్వం మన ఏవా. ఇవన్నీ కూడా మనస్సు అని చెప్పాలి. ఏంటంటే కామము, సంకల్పము, సందేహము, రకరకాలైనటువంటి ఇవన్నీ కూడా ఏంటి? మనస్సు. అంటే విభిన్న వృత్తులు. వృత్తులే అనేది ఏంటి? వృత్తులు అంటారు. ఈ విధమైనటువంటి నానావిధ వృత్తులతో కూడినట్లుగా, అంటే చీమల పుట్టలో చీమలు ఎన్ని ఉంటాయో ఆ విధంగా ఈ మనస్సు అనేటువంటి పుట్టలో వృత్తులు ఆ విధంగా ఉంటాయి. సంకల్ప వికల్పాలు అనేటువంటివి అన్నీ ఉంటాయి. అందువల్ల అటువంటి ఏ మనస్సు అయితే వృత్తులతో కూడి ఉంటుందో అటువంటి మనస్సు నుండి ఏం చేయాలి? వృత్తులను తొలగించుకుంటూ పోవటమే సాధన. అర్థమైందండి? వృత్తుల్ని తొలగించుకుంటూ పోవటమే సాధన. ఆ విధంగా వృత్తిహీనం, వృత్తి రహితంగా మనస్సును చేసుకొని క్షేత్రజ్ఞం పరమాత్మని ఏకీకృత్య. తర్వాత ఏం చేయాలండి? క్షేత్రజ్ఞం. క్షేత్రజ్ఞం అంటే ఎవరు? క్షేత్రజ్ఞుడు తానే. అంటే ఈ జీవుణ్ణి, తనను పరమాత్మని ఏకీకృత్య, పరమాత్మలో ఒకటిగా చేసి, అంటే తనను పరమాత్మ యందు విలీనము చేసి. అంటే ఏంటండి? ఈ జీవుణ్ణి ఈశ్వరుని యందు విలీనము చేసి, ఘటాకాశాన్ని మఠాకాశంలో, మఠాకాశాన్ని మహాకాశంలో విలీనం చేసినట్లుగా. పారమార్థిక స్వరూపంతో ఇద్దరు ఎవరు? చైతన్య స్వరూపమే కదా. జీవుడు చైతన్య స్వరూపుడే, ఈశ్వరుడు చైతన్య స్వరూపుడే. అందువల్ల ఈ సర్వవ్యాపకమైనటువంటి చైతన్యమునందు ఈ దేహమునందు పరిచ్ఛిన్నముగా అహమహం అనేటువంటి శబ్దంతో వ్యవహరింపబడుతున్నటువంటి ఈ జీవుడు ఎవరైతే ఉన్నారో ఈ జీవుణ్ణి ఈ ఉపాధుల్ని భేదించి చైతన్యమునందు అభేదాన్ని సాధించడమే జీవబ్రహ్మల ఏకత్వాన్ని పొందటము అని అర్థం. ఆ విధంగా ఈ జీవుని ఈశ్వర స్వరూపం నందు విలీనము చేసి అని అర్థం. విముచ్యేత, ఆ విధంగా బంధ విముక్తుడు కావాలి, మోక్షాన్ని పొందాలి. అయం యోగ ముఖ్య ఉచ్యతే. ఇది యోగం అండి. ఇదేమిటి యోగం? జీవబ్రహ్మల ఏకత్వ యోగం, జీవబ్రహ్మ ఐక్య యోగము అంటారు. జీవబ్రహ్మ ఐక్య యోగం. కాబట్టి ఇది మానవ జీవితంలో మనిషి చేయవలసినటువంటి పని. అంటే తనను తాను ఎట్లా అవిద్యోపాధికో జీవ మాయోపాధిక ఈశ్వర, అది ఆ విధంగా ఆయన వ్యాపకుడైనటువంటి వాడు, తను తాను పరిచ్ఛిన్నుడుగా భావిస్తున్నటువంటి జీవుడు ఆ వ్యాపకమైనటువంటి చైతన్య స్వరూపమే నేను అనేటువంటి భావం వైపుకు వెళ్ళాలి. ఎందువల్ల అవిద్య గ్రంథుల చేత ముడివడి ఆ విధంగా తననేమనుకుంటున్నాడో దేహేంద్రియ సంఘాతమే తన్నుగా భావించి, లేదు ఆ బుద్ధిని తానుగా భావించి తన పరిచ్ఛిన్నుడుగా అల్పజ్ఞుడుగా భావించడం అనేటువంటి జరుగుతుంది. ఈశ్వరుని కంటే అన్యముగా తను తాను భావించడం జరుగుతుంది. ఆ విధంగా ఉన్నటువంటి జీవుడు నిత్యానిత్య వివేకము ద్వారా బ్రహ్మతత్వ విచారణ చేసి గురు సన్నిధిలో కూర్చొని తత్వ విచారణ చేసినప్పుడు నేను పరమాత్మ స్వరూపుణ్ణే, అహం బ్రహ్మాస్మి, బ్రహ్మైవాహమస్మి అనేటువంటి అద్వితీయ జ్ఞానము ఉదయిస్తుంది. అట్టి జ్ఞానాన్ని సంపాదించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే నిజమైనటువంటి జ్ఞానము. దీన్ని ఏమంటే యోగం ముఖ్య యోగ ఉచ్యతే అన్నారు. అది ముఖ్య యోగ వచ్చేది. ముఖ్య యోగం అంటే ఏంటి? జీవ బ్రహ్మ ఐక్య యోగమే అన్ని యోగముల కంటే ముఖ్యమైనటువంటి యోగము. యోగము అంటే అర్థం ఏంటండి? కలయిక. విజుర్యోగే అంటే రెండు వస్తువుల యొక్క ఏకత్వాన్ని, కలయికను ఏమంటారు? యోగము అంటారు. యోగం అంటే ప్రాప్తి అని కూడా అర్థం. యోగం అంటే పొందటం. అదేవిధంగా కలవటం అంటే ఇట్లా జీవుడు బ్రహ్మము ఒకటవటం, కలగడం కలయిక ఏదైతే ఉందో దాన్ని యోగము అంటారు. అదేవిధంగా బ్రహ్మప్రాప్తిని పొందటం. ఇది బ్రహ్మప్రాప్తి ఏంటి? మళ్ళీ మనం
బ్రహ్మ ఎక్కడ ఉంటుంది అది నాకు దొరుకుతుంది అట్లా కాదు. ఇదేంటండి అప్రాప్త ప్రాప్తి. అర్థమైందండి? ప్రాప్తస్యైవ ప్రాప్తి, అది ప్రాప్తస్యైవ ప్రాప్తి, నివృత్తస్యైవ నివృత్తి అన్నారు. అవునా? అంతే కదా. ప్రాప్తమైనటువంటి వస్తువునే పొందటం, నివృత్తమైన దాన్నే నివృత్తిగా అనుకోవటం. అంతే కదా. ఇప్పుడు ప్రాప్తమైనటువంటి దాన్ని ప్రాప్తం అంటే బ్రహ్మను ప్రాప్తి పొందాను, బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందాను అంటే ఇప్పుడు అది ఉండిందా లేదా? అది వేరుగా ఉందా? వేరుగా లేదు, ఉన్నదే. ఇప్పుడు ఈ పుస్తకం చదువుతూ ఉన్నాం. ఎవరో ఏం చేశారు, ఏడేదో వచ్చారో ఒక 500 రూపాయలు దక్షిణ పెట్టినారు. సరే ఏం చేశారు, తీసి ఈ పుస్తకం మధ్యలో పెట్టారు. తర్వాత అయిపోయింది, సత్సంగం అయిపోయింది, పుస్తకం అక్కడ పడేసిన తర్వాత అర్జెంటుగా 500 తీయవలసి వచ్చింది, కావాల్సి వచ్చింది. ఎక్కడుందా, అక్కడ ఉందా, ఇక్కడ ఉందా అని చూస్తాను. ఎక్కడుంది? పుస్తకం నా దగ్గరే ఉంది. ఈ పుస్తకంలోనే ఉంది. ఉంటే ఇప్పుడు అయ్యా ఇప్పుడు ఇక్కడ చేతిలో 500 లేదు, అక్కడ ఇక్కడ తీసుకురా చెయ్యి అని ఈ విధంగా చెప్పినాను. లేదు 500 దొరికిందిలే అన్నాం. అది లేదు, మర్చిపోయాము, 500 భక్తులు ఇచ్చినందుకు ఎక్కడో పడేసినాము, ఎక్కడో పోయింది అనుకున్నాం, మర్చిపోయాము, పుస్తకంలో పెట్టామని. తర్వాత ఏదో పుస్తకాన్ని ఇట్లా పేజీ తిరిగేస్తున్నాడు, అందులో 500 దొరికింది అన్నాం. ఇప్పుడు పోయిందా దొరికిందా? అందువల్ల ప్రాప్తస్యైవ ప్రాప్తి అంటారు. ఉన్నది, అది సిద్ధమై ఉన్నది అనే జ్ఞానం లేకపోవటం వల్ల పోయింది అనుకున్నాము, ఇప్పుడు దొరికింది అన్నాం. పోతే కదా దొరకడానికి, పోలేదు, పోయింది అనుకున్నాం కాబట్టి ఇప్పుడు దొరికింది అన్నాం. అంతే, ఇది ఉండేటువంటి పరిస్థితి. కాబట్టి అది దాన్ని ఏమంటారు? ప్రాప్త ప్రాప్తి అంటారు. అవునా? ఇక నివృత్తస్యైవ నివృత్తి అన్నారు. అంటే పోయిన దానికే పోయింది అని చెప్పడం. నాకు అజ్ఞానం పోయింది అంటాం. అజ్ఞానం పోయింది అంటే ఉంటే కదా పోవడానికి. అజ్ఞానం ఉన్నదా? ఆత్మలో అజ్ఞానం ఉంటుందా? నేను ఆత్మను, నాలో అజ్ఞానం ఉందా? లేదు. ఉన్నది అనుకున్నాడు, తర్వాత పోయింది అనుకున్నాడు. ఉన్నది అనుకున్నాడు, తర్వాత పోయింది అనుకున్నాడు. అది ఉంటే కదా పోవడానికి. లేదు, ఉంటుందా? సూర్యుడిలో చీకటి ఉంటుందా? ఉండడానికి ఆస్కారం ఉంటుందా? లేదు. అట్లా ఆత్మలో అజ్ఞానం అనేటువంటిది లేదు. భ్రాంతి చేత అజ్ఞుణ్ణి అనుకున్నాడు, ఇప్పుడు ఉన్నట్లయింది. తెలుసుకున్నాడు, పోయింది అన్నాడు. అది ఇది కారణ శోకంత చామీ గర్వతని ఏ దృష్టాంతమే చెప్పుకోవచ్చు. చెప్పింది ఎందుకు చెప్పుకోవాలని ఇంకోటి చెప్పినాం అంతే. ఆ విధంగా ఇది అటువంటిది ఆత్మతత్వం. కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఇది ఎప్పుడు జరుగుతుంది? జీవబ్రహ్మల ఏకత్వం ఎప్పుడు సిద్ధిస్తుంది? ఎవరికి సిద్ధిస్తుంది అంటే మనస్సు యొక్క సత్తా ఉన్నంత వరకు అది సిద్ధించదు. అంటే మనస్సు ఏం కావాలి? అమనస్క స్థితిని పొందాలి. అమనస్క స్థితిని పొందాలి. మనస్సు అమనస్క స్థితిని పొందాలంటే ఏం కావాలి? వృత్తిరాహిత్యాన్ని పొందాలి. వృత్తిరాహిత్యాన్ని పొందాలి. ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ వస్త్రం ఉందండి, ఇది వస్త్రమే కదా, ఇది వస్త్రము. ఇప్పుడు ఇక్కడ వస్త్రం లేకుండా చేయాలంటే ఏం చేయాలి? అక్కడ తీసేయాలి. అట్లా కాదు, వస్త్రమే లేకుండా చేయాలంటే ఏం చేయాలి? ఈ వస్త్రము నానాదారముల యొక్క సమూహం, అనేక దారాలు అడ్డుగా నిలువుగా కచ్చాపిచ్చాగా అన్ని అల్లితే ఇది ఒక వస్త్రంలాగా తయారైంది. ఇప్పుడు ఈ వస్త్రము అనేటువంటిది లేకుండా చెయ్యాలి అంటే ఏం చేయాలి? ఇందులో ఉండే నానా విధములైనటువంటి దారాలు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ ఒక్కొక్కటి తీసి పడేసాం అనుకోండి, చివరికి ఇంకేం వస్త్రం అంటే మిగులుతుందా? మిగలడానికి ఆస్కారం ఉంటుంది. మనస్సు కూడా ఇటువంటి వస్త్రం లాంటిదే. అందులో సంకల్ప వికల్పాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో, వివిధ వృత్తులు ఏవైతే ఉన్నాయో, ఈ వృత్తులన్నింటిని తీగ వస్త్రం మీద దారాలు తీసేస్తే వస్త్రం మిగలనట్లుగా వృత్తులన్నింటినీ రహితం చేస్తే, వృత్తులన్నింటినీ తీసేస్తే ఇప్పుడు ఏమైందండి? మనస్సు అమనస్సు అయిపోయింది. అంటే మనస్సే లేదు, మనస్సు లేనటువంటి స్థితి వస్తుంది. అది
ఆ విధంగా అమనస్క స్థితిని పొంది, అందువల్లనే మనస్సు ఏం చేయాలి? అఖండాకారాకారితమైనటువంటి వృత్తి విశేషంగా దాన్ని పరిణతిని కలిగించుకోవాలి. ఏమవుతుంది? అఖండాకారాకారితమైనటువంటి చిత్తవృత్తిని ఏర్పరచుకోవాలి. అంటే వృత్తులన్నీ పోతూ 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 దేని నిమిత్తమైతే ఈ వృత్తుల్ని నివారించామో, దేన్ని ఆధారంగా చేసుకున్నాము, ఏమిటది? అది బ్రహ్మాకారాకారితమైనటువంటి వృత్తి. అదే వృత్తి అండి. బ్రహ్మాకారాకారితమైనటువంటి చిత్తవృత్తి ఒకటి మాత్రం మిగిలి ఉంది. అన్ని వృత్తులన్నీ నశించిపోయినాయి. ఎప్పుడు నశిస్తాయి అవన్నీ కూడా? ఎవరికి తీవ్ర వైరాగ్యం ఉంటుందో, తీవ్ర ముముక్షత్వం ఉంటుందో, తీవ్రమైనటువంటి సాధన ఉంటుందో, అటువంటి వారికి ఈ వృత్తులన్నీ పోయి అఖండాకారాకారితమైనటువంటి చిత్తవృత్తి మాత్రమే మిగిలి ఉంటుంది. మరి అది మాత్రం వృత్తి కాదా? అది కూడా వృత్తే. అవును, వృత్తేనే కదా చెప్తున్నాము. వృత్తే, అది కూడా వృత్తే. అందువల్ల ఆ వృత్తి కూడా నశించిపోవాలి, ఆ వృత్తి కూడా పోవాలి. అయితే ఆ వృత్తిలో ఉండే ప్రయోజనం ఏమిటి అంటే, ఆ వృత్తి బ్రహ్మాకారాకారితమైనటువంటి అఖండాకారాకారితమైనటువంటి